అందరికీ నమస్తే అండి. ఇప్పుడు డీలిమిటేషన్‌కి సంబంధించి అంటే దేశవ్యాప్తంగా లోక్‌సభ నియోజకవర్గాలు అండ్ రాష్ట్రాల్లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఈ 3 రోజుల్లో పెట్టబోతున్నారు. దీనికి సంబంధించి రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ ఇదంతా కూడా ఈ 3 రోజుల్లో పూర్తి చేయాలనేది ఎన్‌డీఏ ప్రభుత్వ ప్రణాళిక. సో, ఇంత డీలిమిటేషన్‌కి ఇప్పుడే ఇంత ఎందుకు పట్టుదల మీద ఉన్నారంటే బీజేపీ శాశ్వత అధికారం. ఈ డీలిమిటేషన్ వెనక ఒక పక్కా ప్లాన్ ఇదే. శాశ్వతంగా బీజేపీ అధికారంలో ఉండేలాగా ఒక పకడ్బందీ ప్లాన్. ఎందుకంటే అది సాధ్యమేనా అనే అనుమానం మీకు రావచ్చు. సాధారణంగా 2014 నాటికి బీజేపీ బలం చూడండి, 2019 నాటికి బీజేపీ బలం చూడండి, 2024 నాటికి బీజేపీ బలం చూడండి. చాలా రాష్ట్రాల్లో 2014 నాటికి బీజేపీకి వెస్ట్ బెంగాల్, ఒడిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ చాలా రాష్ట్రాల్లో ఉనికి లేదు. మహారాష్ట్ర కానీ, రాజస్థాన్ కానీ చాలా రాష్ట్రాల్లో బీజేపీకి కొంతవరకు పరిమితం మాత్రమే. కానీ ఆ తర్వాత చాలా రాష్ట్రాలు బీజేపీ గుప్పిట్లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఒడిస్సా బీజేపీ ఏకఛత్రాధిపత్యం. అలాగే వెస్ట్ బెంగాల్ కూడా రేపు జరగబోతున్న ఎన్నికల్లో వాళ్ళే గెలవబోతున్నారు. అండ్ మధ్యప్రదేశ్ ఏకంగా స్వీప్ చేశారు. 29కి 29 ఎంపీ సీట్లు వాళ్ళకే వచ్చాయి. అండ్ అసెంబ్లీలో కూడా తిరుగులేదు. అండ్ మహారాష్ట్ర మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, ఏడాదిన్నర కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 80% సీట్లు బీజేపీనే గెలిచింది, ఎన్డీఏనే గెలిచింది. అంటే గడిచిన 11 సంవత్సరాలుగా బీజేపీ కొత్త రాష్ట్రాల్లో బలం పెంచుకుంది అనేది వాస్తవం. ఇప్పుడు డీలిమిటేషన్ వలన వాళ్ళకి కలగబోయే ప్రయోజనం ఏమిటంటే బీజేపీ రాష్ట్రంలో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే కొన్ని పెద్ద రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టింది. ఎక్కువ పార్లమెంట్ స్థానాలు ఉన్న రాష్ట్రాలు. ఆ రాష్ట్రాల్లో పాతుకుపోయేలా ప్రణాళికలు వేసింది. ఇప్పుడు చూడండి, బీహార్లో ఫస్ట్ టైం బీజేపీ నేత సీఎం కాబోతున్నారు. బీహార్ రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు బీజేపీ నేత సీఎం అవ్వలేదు. బీజేపీ అధికారంలో భాగస్వామిగా ఉన్నారు తప్ప బీజేపీ వ్యక్తి సీఎం అవ్వాల. కానీ ఫస్ట్ టైం. ఇంతకుముందు భాగస్వామిగా ఉన్నారు 2 సార్లు. అంటే ఇలా కొత్త రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాల్లో ఆ పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఇప్పుడు డీలిమిటేషన్కి ఒక చిన్న లాజిక్, ఒక చిన్న లెక్క. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి. ఇంకో 40 కలిపితే 120 అవుతాయి. ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం బలమైన పార్టీ సమాజ్వాదీ పార్టీ. మొన్న 2024లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 33 సీట్లే వచ్చాయి. మొత్తం 80లో బీజేపీకి సగం సీట్లు కూడా రాలా. కానీ ఉత్తరప్రదేశ్లో బీజేపీకి బలమే. వాళ్ళకి అంతకుముందు ఎన్నికల్లో 70కి పైగా వచ్చాయి 2019లో. కానీ ఇప్పుడు తగ్గిపోవడానికి కారణం ఏంటంటే అక్కడ 2-3 గ్రూపులు విడిపోవడం. కానీ ఇప్పుడు బీజేపీ అక్కడ యూపీలో బాగానే ఉంది. అది ఆ రాష్ట్రంలో బలంగా ఫోకస్ పెట్టారు. అలాగే బీహార్లో 40 పార్లమెంట్ లోక్సభ స్థానాలు ఉన్నాయి ప్రస్తుతానికి. అవి 60 కాబోతున్నాయి. సో బీహార్లో ప్రస్తుతం బీజేపీ ఎన్డీఏ కూటమి బలం 29. సో ఇప్పుడు ఉన్న సంఖ్య అంటే 40లో 29. రేపు పొద్దున్న 60 అయ్యాక ఈజీగా 50కి పైగా గెలవచ్చు అనేది వాళ్ళ టార్గెట్. అలాగే ఒడిస్సా 21లో 20 బీజేపీ చేతుల్లోనే ఉన్నాయి. మొత్తం 21 పార్లమెంట్ సీట్లు లోక్సభ సీట్లు, అందులో 20 బీజేపీనే గెలిచింది 2024 ఎన్నికల్లో. సో ఆ 21 ఇప్పుడు 32 30 అయ్యాయి అనుకోండి, 31 అయ్యాయి అనుకోండి, బీజేపీ ఈజీగా 25 26 సీట్లు గెలవచ్చు అనమాట. అలాగే కర్ణాటక మొత్తం 28 లోక్సభ స్థానాలు, అందులో 17 బీజేపీ గెలిచింది. సో ఈ 28 42 అవుతాయి అనుకోండి, అందులో బీజేపీ ఈజీగా 30కి పైగా 35 వరకు స్థానాలు గెలవచ్చు అనేది వాళ్ళ టార్గెట్. మధ్యప్రదేశ్లో 29 లోక్సభ స్థానాలు ఉంటే 29కి 29 బీజేపీనే గెలిచింది 2024లో. సో అక్కడ ఇప్పుడు అదనంగా మరో 15 సీట్లు యాడ్ అయితే ఒక 44 సీట్లు అయ్యాయి అనుకోండి, ఈజీగా 40కి పైగా సీట్లు గెలవచ్చు కదా బీజేపీ ప్లాన్. అంటే బీజేపీ చేతుల్లోకి ఏదైనా రాష్ట్రం ఒకసారి వాళ్ళ చేతుల్లోకి వెళ్తే అధికారం కోల్పోరు. వాళ్ళ అధికారం నిలబెట్టుకోవడం వాళ్ళకి తెలుసు. అది పరిపాలనా పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, ఎన్నికల మేనేజ్మెంట్ పరంగా కానీ, పోల్ మేనేజ్మెంట్ పరంగా కానీ ఏ రకంగా అయినా సరే వాళ్ళ వ్యూహాలు వేరుగా ఉంటాయి. చూడండి, ఉత్తరప్రదేశ్ చూసారుగా వరుసగా గెలుస్తున్నారు. సో వన్స్ వాళ్ళు గెలిస్తే కంటిన్యూగా గెలుస్తారనమాట. అలాగే ఆంధ్రప్రదేశ్లో పొత్తుల్లో ఉన్నారు, ఇబ్బంది లేదు, సేఫ్ జోను. అస్సాంలో చూసుకుంటే 14లో 9 బీజేపీ చేతుల్లో ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో మొత్తం 42 లోక్సభ సీట్లకు బీజేపీ చేతుల్లో 12 ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ 29 ఉన్నాయి. కానీ పునర్విభజన తర్వాత అక్కడ 64 స్థానాలు అయ్యాయి అనుకోండి, బీజేపీ ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కనుక వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి వస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అక్కడ ఈజీగా 50కి పైగా స్థానాలు తెచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
అలా బీజేపీ వాళ్ళు ఫోకస్ ఏంటంటే ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్ అండ్ రాజస్థాన్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ ఇటువంటి రాష్ట్రాల మీద, మధ్యప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఈ రాష్ట్రాల్లో బీజేపీ బలం క్రమంగా పుంజుకుంటూ శాశ్వతంగా అధికారంలో ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో వాళ్ళకి కష్టమే. అందుకు ఇక్కడ బలమైన టీడీపీతో పొత్తులో ఉన్నారు. సో టీడీపీతో కూడా 15 ఏళ్ళ పొత్తు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఎందుకంటే మేబీ చంద్రబాబు గారికి, మోదీ గారికి చిన్నపాటి ఉన్నాయి, చిన్నపాటి పెద్దయే ఉన్నాయి. కానీ ఇప్పుడు టీడీపీ డెసిషన్ మేకర్ లోకేష్ గారు. సో లోకేష్ గారికి, నరేంద్ర మోదీ గారికి మంచి లైజనింగ్ ఉంది. సో ఆ రిలేషన్ బాగుందన్నమాట. సో అందుకని ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ అధికారంలో కొనసాగు అవకాశం ఉంది. ఇట్లా వాళ్ళు శాశ్వతంగా అధికారంలో ఉండాలంటే ఏవైతే కీలకమైన రాష్ట్రాలో ఆ రాష్ట్రాలను వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని, సో ఇప్పుడు లోక్సభ నియోజకవర్గాల సంఖ్య పెరిగితే ఇతర రాష్ట్రాలతో పాటు, అంటే ఈ పెద్ద రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాల్లో సగానికి సగం పెరుగుతాయి. కానీ సంఖ్య డామినేటింగ్గా ఇండియన్ పాలిటిక్స్ని డామినేట్ చేసే విధంగా, లోక్సభ స్థానాలను డామినేట్ చేసే విధంగా ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉంది. ఆ సీట్లు మరింత పెరిగాక వాళ్ళ బలం మరింత పెరిగినట్టే. సో అది చాలా పకడ్బందీ వ్యూహరచన అన్నమాట. పైగా బీజేపీ బలం లేని చోట కూడా వాళ్ళు కొత్తగా బలం పుంజుకోవడానికి అక్కడ స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకొని వచ్చే ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ఉంది. వచ్చే ఎన్నికల నాటికి ఖచ్చితంగా బీఆర్ఎస్తో పొత్తు ఉంటుంది. బీఆర్ఎస్, బీజేపీ కలిసే ఎన్నికలకు వెళ్తాయి. సో అట్లా వాళ్ళ వ్యూహాలు ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, laddupallam.com. మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే ఇది ఫుడ్ మంచిది అండ్ హెల్దీ ఫుడ్, టేస్ట్ బాగుంటుంది, హైజీనిక్గా ప్యాకింగ్ ఇదంతా కూడా బాగుంటుంది. అలాగే రివ్యూస్ మన మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వీళ్ళ దగ్గర కొంటే వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ కూడా పాజిటివ్గా ఉంది. సో అందుకని మనం ప్రమోట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఆఫర్లు ఉన్నాయంట. సో మీకు కావాలంటే వీళ్ళు మిల్లెట్స్తోనూ, సీడ్స్తోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ, నట్స్తోనూ ఒక 25 రకాల లడ్డూలతో పాటు ఏబీసీ పౌడర్ అని, మునగాకు పొడి అని, జామాకు పొడి అని ఇలా రకరకాల హెల్దీ పౌడర్స్ చేస్తారు. ప్రోటీన్ పౌడరు, డేట్స్ పౌడర్ చేస్తారు. అలాగే వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఎవరికైనా కావాలన్నా సరే మంచి క్వాలిటీగా చేసి పంపిస్తారనమాట. అండ్ కొన్ని కారపొడులు ఉంటాయి. నల్లేరు కారపొడి కొత్తగా ఉంటుంది, బాగుంటుంది, మంచి హెల్దీ బెనిఫిట్స్. అలాగే బి కాంప్లెక్స్ కారపొడి, మల్టీవిటమిన్ కారపొడి. సో మీకు కావాల్సిన వాళ్ళు laddupallam.com సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేయండి. ఒకవేళ యూఎస్ కానీ, లండన్ కానీ, యూకే నుంచి కానీ ఎవరైనా అయితే ఆన్లైన్లో కాకుండా మీరు నేరుగా వాట్సాప్లో 9997839994 నెంబర్కి ఆర్డర్ చేస్తే బెటర్. ఎందుకంటే అదర్ కంట్రీస్ నుంచి ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు ఆ షిప్పింగ్ దగ్గర ఆగిపోయి ఆర్డర్స్ కన్ఫర్మ్ అవ్వట్లేదు. సో వీళ్ళు నేరుగా ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవడం బెటర్ అంట.